ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ, మనకి జ్ఞానాన్ని అందించిన ఎంతో మంది గురువులకి ఒకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. అలాగే ఈ భగవద్గీత పారాయణాన్ని జరుపుకుంటున్నందుకు సహకరించిన సృష్టికి, ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా నమస్కరిస్తూ ఈరోజు సెషన్ ని మనము స్టార్ట్ చేసుకుందాము. మరి మనము భగవద్గీతలోని 6వ అధ్యాయము ధ్యాన యోగము, ఆత్మ సంయమ యోగం గురించి శ్లోకాలు మరియు వాటి అర్థాలు తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా మనము 27 శ్లోకాల వరకు మనము పూర్తి చేసుకున్నాము. 27వ శ్లోకం నుండి ఈరోజు మనము చెప్పుకుందాము. ఒకసారి ప్రీవియస్ శ్లోకాస్ లో ఏం చెప్పుకున్నాము తెలుసుకొని ఈరోజు కంటిన్యూ చేసుకుందాము. మరి మనసు గురించి మాట్లాడుకున్నాము. అది దాని ప్రవర్తన ఎలా ఉంటుంది, ఒక చిన్న పిల్లల్లాగా ఉంటుంది అని పోలిక చేసుకొని, మరి అది ఎక్కడెక్కడికైతే సంచరిస్తుంటుందో అక్కడక్కడి నుంచి మళ్ళీ దానిని మరలించి మన లోపలికి తీసుకురావాలి అనేది నేర్చుకున్నాము. మరి ఈరోజు ఇంకా ఆ మనసు యొక్క దానిని ఏ విధంగా ఆ మనసుని మరలించాలి ఆత్మ వైపుకి అనే క్రమంలో మనము తదుపరి శ్లోకాలు నేర్చుకున్నాము. ఈరోజు మనము 6వ అధ్యాయంలోని 27వ శ్లోకము ముందుగా తెలుసుకుందాము. ప్రశాంతమనసం హీనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ప్రశాంతమనసం హీనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ప్రశాంత మనసం, శాంతమైన మనసు కలవాడు. శాంత రజసం అంటే మనసులో ఎలాంటి రజోగుణానికి సంబంధించిన భావాలు లేనివాడు. బ్రహ్మభూతం, బ్రహ్మభావముని పొందినవాడు. అకల్మషం, ఎలాంటి కల్మషాలు లేకుండా, దోషాలు లేకుండా ఉన్నవాడు. ఏనం యోగినం ఉత్తమం, అలాంటి వాడు యోగి ఆ పరమమైన ఉత్తమమైన ఆ సుఖాన్ని పొందగలుగుతాడు. ఉపైతి, పొందగలుగుతాడు అనేది ఈ శ్లోకం యొక్క భావము. సో ఇక్కడ మరి యోగి అంటే అంతర్గతంగా మనసులో ఎలాంటి దోషాలు లేకుండా ఉండేవాడు. ఎలాంటి దోషాలు అనంటే మనకి ఎలాంటి గుణాలు లేకుండా. మనకి ఇంతకు ముందు కూడా నిర్గుణ అనే పదం గురించి మనం మాట్లాడుకున్నాం. ఎలాంటి అంటే మనకి మానవులు ప్రకృతి సహజంగా 3 గుణాలలో చేయబడింది
కానీ ఆ 3 గుణాలను దాటినప్పుడే మనము మానవ స్థితి నుంచి మాధవ స్థితికి చేరుకోగలుగుతాము. అంటే మనిషి నుంచి దైవంగా మారగలుగుతాం. ఎప్పుడైతే 3 గుణాలను ప్రకృతిలో చేయబడ్డ ఆ 3 గుణాలను దాటుకొని నిర్గుణగా మారినప్పుడే మనము మనలో ఉన్న ఆ భగవంతుణ్ణి చేరుకోగలము. సో ఎలాంటి గుణాలు అంటే ఇక్కడ రజోగుణం గురించి చెప్పారు. కాకపోతే మనము రజోగుణం, తమోగుణం, ఈవెన్ సత్వగుణం కూడా దాటుకున్నప్పుడే మనము ఆ పరమాత్మను చేరుకోగలుగుతాము. సో మనసులో ఎలాంటి గుణాలు లేకుండా అలాగే ప్రశాంతమైన మనసు కలిగిన వాడు ఆ బ్రహ్మభావాన్ని పొందగలుగుతాడు. అంటే ఆ దేవుణ్ణి, దైవత్వాన్ని చేరుకోగలుగుతాడు. అలాంటి యోగి ఉత్తమమైన సుఖాన్ని పొందగలుగుతాడనేది ఇక్కడ చెప్తున్నారనమాట. ఉత్తమమైన సుఖము అనంటే పరమానందము. ఎలాంటి పరిస్థితుల్లో కూడా కాలానికి, దేశానికి సంబంధం లేకుండా నిరంతరము ఆనందంగా ఉండే స్థితి, శాశ్వతమైన స్థితి. అలాంటి ఒక స్థితిని మనము యోగి స్థితిలో పొందగలుగుతాము. ఆ యోగి ఎలా ఉంటుంది, ఆ మనసు ఎలా ఉంటుంది యోగికి అనేది ఇక్కడ చెప్తున్నారు. ఎల్లప్పుడూ ప్రశాంతమైన మనసు కలవాడు, అంతర్గతంగా ఎలాంటి గుణాలు దోషాలు లేకుండా ఉండగలిగిన వాడు, మరియు ఆ దైవత్వాన్ని, ఆ భావాన్ని పొందినవాడు, దైవత్వ భావాన్ని పొందినవాడు అత్యంత ఉత్తమమైన సుఖాన్ని పొందగలుగుతాడు అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. సో ప్రతి ఒక్క మనిషి యొక్క గోల్ హ్యాపీనెస్, ఆనందం, పరమానందం పొందడమే అనేది మనకి తెలుసు, లక్ష్యం తెలుసు. మరి దానిని ఏ విధంగా సాధించవచ్చు అని చెప్పేదే మనకి ఈ 27వ శ్లోకంలో మనము అర్థం చేసుకోవాల్సిన విషయం. ఏ విధంగా చేరుకోవచ్చు మన లక్ష్యాన్ని అని అంటే, ఫస్ట్ థింగ్ మన మనసుని ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా ఉంచుకోవాలి. మరియు రెండవది ఎలాంటి నిర్గుణంగా మారాలి, ఎలాంటి గుణాలు లేకుండా నిర్గుణంగా మార్చాలి. మరియు మూడవది మన మనసులో అలాగే హృదయంలో ఎలాంటి దోషాలు లేకుండా చేసుకోవాలి. ఈ మూడిటి ద్వారా మనము మన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము. సో ఇవి లేకుండా ఉన్నంత కాలము కూడా మనకి, ఇవి లేకపోతే ఏమవుతుంది అనంటే మనకి ఒక అడ్డుగోడల్లాగా ఉంటాయి అన్నమాట మన లక్ష్యాన్ని చేరుకోవడానికి. సో ఆ అడ్డుగోడలని మనం తొలగించాలి అనంటే మన మనసులో ఉన్న మలినత్వం అంతా కూడా తొలగించాలి. మన లోపల ఏవైతే రాగము, ద్వేషము అనేవి ఉన్నాయో, మరియు కామ క్రోధాలు అనేవి ఉన్నాయో, ఇవన్నిటినీ కూడా మనము తొలగించుకోవాలి. అసలైన వివేకం ద్వారా, వైరాగ్యం ద్వారా, అలాగే భక్తి ద్వారా వీటిని తొలగించుకున్నప్పుడే మనకి ఆ జ్ఞాన ప్రకాశం ద్వారా మన అంతర్గతంగా ఉన్న ఆ భగవంతుడిని చేరుకోగలుగుతాము. మలిన హృదయంలో ఉన్నంత కాలము కూడా భగవంతుడు అక్కడ ఉండడు, అంతే కదా. మనకు మామూలుగా ఇంట్లో చెప్పే సామెత కూడా, ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటేనే లక్ష్మి అనేది ఆవరిస్తుంది అనేది పెద్దలు చెప్పిన విషయమే. మరి అలాగే ఇంటిని శుభ్రం ఉంచుకోవడం అంటే ఇక్కడ ఇల్లు ఎవరు? మన దేహమే. మన దేహమే దేవాలయంగా ఉంచుకున్నప్పుడే అందులో భగవంతుడు అనేవాడు నివసిస్తాడు. మరి దేహము దేవాలయంగా ఎప్పుడు మారుతుంది అనంటే మన హృదయము, మన మనసు, వాటిలో ఉన్న మలినాలు అన్నీ తొలగించినప్పుడే ఆ మనసు, హృదయం అనేది శుద్ధపడుతుంది, ప్యూరిఫికేషన్తో ఉంటుంది. అలాంటి మలినాలు తొలగించినప్పుడే మన దేహం అనేది దేవాలయంగా మారి భగవంతుడికి నివాస స్థలముగా మారుతుంది. సో అలాంటి మలినాలు తొలగించినప్పుడు మన మనసు నిశ్చలత్వంగా, నిర్మలత్వంగా
మారుతుంది. అప్పుడే మన మనసు మన అంతర్గతంలో ఉన్న భగవంతుడిలో లీనం అవ్వగలదు. ఆ లీనమైన క్షణమే మనకి ఆ పరమానందం అనేది పొందగలుగుతాము. సో మన లక్ష్యము పరమానందాన్ని పొందడం, దానిని చేరుకోగల మార్గము మన మనసుని ప్యూరిఫై చేసుకోవడం. అది ఏ విధంగా సాధ్యపడుతుంది అనంటే మన అంతర్గతంగా ఉన్న రాగద్వేషాలను, కామక్రోధాలను తొలగించడం ద్వారా, అలాగే మనలో ఉన్న గుణాలని రజో సత్వ తమో గుణాలను దాటుకొని నిర్గుణంగా మారిన సమయమున మన మనసు నిర్మలంగా నిశ్చలంగా మారుతుంది. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఒక ప్రశాంతమైన స్థితిలో మనసు ఉంటుంది. ఆ ప్రశాంతమైన స్థితిలో ఉన్నప్పుడే ఆ మనసు ద్వారానే, అలాంటి మనసు ద్వారానే, ఎలాంటి ఒడిదుడుకుడు లేకుండా నిశ్చలంగా ఉన్న మనసు ద్వారానే మనము మన హృదయంలో ఉన్న ఆ భగవంతుడిని చేరుకోగలము అనేది ఈ శ్లోకంలో మనకి ఆ మార్గం కూడా తెలియజేశారు. లక్ష్యంకి చేరుకోగల మార్గాన్ని కూడా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ప్రశాంత మనసం, బ్రహ్మభూత మకల్మషం, శాంత రజసం, ఇవే మనకి మార్గాలు మనం పరమానందాన్ని చేరుకోవడానికి. సో నెక్స్ట్ శ్లోకము ధ్యాన యోగంలోని 28వ శ్లోకము. యుంజనేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. సో ఈ శ్లోకం యొక్క భావం ఏమిటి? ఏవం, ఈ ప్రకారంగా, సదా, ఎల్లప్పుడూ కూడా, ఆత్మానం, ఆ మనసుని ఆత్మలో నిలుపుకున్నప్పుడు, అలాగే విగత కల్మషః, దోషాలు, ఎలాంటి దోషాలు లేకుండా ఉన్నప్పుడు, అలాంటి ఒక యోగి సుఖేన బ్రహ్మ సంస్పర్శం, సులభంగా ఆ బ్రహ్మానందాన్ని పొందగలుగుతాడు. అశ్నుతే, పొందగలుగుతాడు అనేది ఈ శ్లోకం యొక్క భావము. ఇంతకుముందు చెప్పుకున్న శ్లోకమే మళ్ళీ ఇక్కడ కంటిన్యూయేషన్ గా చెప్తున్నారు. సో ఆ బ్రహ్మానందాన్ని సులభంగా సాధించాలి అనంటే ఎవరైతే ఆ మోక్షాన్ని సులభంగా సాధించాలి అనుకుంటున్నారో వాటికి మార్గము మనసులో గల పాపాలని, దుర్గుణాలని, యాక్చువల్ గా గుణాలన్నిటిని, కామక్రోధాలని, ఇవన్నిటినీ కూడా పోగొట్టుకోగలవాడు, మనసును నిరంతరముగా ఆత్మయందు లయింప చెయ్యగలిగిన వాడే సులభంగా ఆ బ్రహ్మానందాన్ని పొందగలుగుతాడు అనేది ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు. సో ఇక్కడ ఇవన్నీ లక్ష్యం ఎలా చేరుకోవాలి అనే దానికి మార్గాలు చెప్పారు. సో ఎలా చేరుకోవడం అంటే, నిజం చెప్పాలంటే మనము దాని దగ్గరికి వెళ్ళనక్కర్లేదు. ఇవన్నీ పాటించినప్పుడు, ఇవన్నీ మనము చేయగలిగినప్పుడు, సాధించగలిగినప్పుడు, మనలో ఉన్న దుర్గుణాలని, రాగద్వేషాలని, కామక్రోధాలని ఇవన్నీ మనము తొలగించగలిగినప్పుడు, దూరం చేయగలిగినప్పుడు ఆటోమేటిక్ గా ఆ పరమానందమే వెతుక్కుంటూ మన లోపలికి వస్తుందంట. మనము దాని దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. నిజంగా ఇవన్నీ సాధన చేస్తున్న క్రమంలో ఆ పరమానందమే మన దగ్గరికి రాగలదు. సో ఇవన్నీ కూడా మనం ఎలా సాధించగలుగుతాము అనంటే, మనసులో ఉన్న రాగ ద్వేష కామ క్రోధాలను వీనన్నిటినీ ఎలా తొలగించగలుగుతాము అనంటే, ప్రపంచంలో ఉన్న ఈ దృశ్య వస్తువ విషయాదుల మీద మనం ఎప్పుడైతే మన మనసును మరలించగలుగుతామో, వాటిపై నుండి ఎప్పుడైతే మన మనసును మరలించగలుగుతామో, ఏ వ్యక్తి అయితే దృశ్య పదార్థాల మీద
ఆ దృశ్య వస్తువుల మీద కాలమును గడపడము మానివేస్తాడో అప్పుడు ఆ మనసులో ఉండే ఈ అంతర్గతంగా ఉండే ఈ రాగద్వేషాలన్నీ కూడా తొలగించబడతాయి. ఎందుకు అనంటే ఎప్పుడు కూడా దృశ్య ప్రపంచము మరియు అంతర్ ప్రపంచము కంప్లీట్ కాంట్రాస్ట్ గా ఉండే ప్రపంచాలన్నమాట. సో దీని మీద ఉన్నప్పుడు బ్రహ్మం ఎప్పుడు కూడా దీనిని అబ్జర్వ్ చెయ్యలేదు, మనసు ఎప్పుడు కూడా దానిని అబ్జర్వ్ చేయలేదు. అందుకని అంటే మనం ఎలా అంటే దీనిని అర్థం చేసుకోవాలి, మనము నిద్రపోతున్నప్పుడు మనకు కళ వస్తుంది. కళలో మనం ఏదో ప్రపంచంలో ఉంటాము, కానీ అది మెలుకు ఉన్నప్పుడు మన ప్రపంచం మారిపోతుంది. ఆ ప్రపంచం ఈ ప్రపంచం ఎప్పుడూ కూడా కలవలేదు. స్వప్నంలో ఉండే మనుషులు కానీ వస్తువులు కానీ అవన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. మనం నిద్ర లేవగానే మన రియాలిటీలోకి వస్తాము. నిజంగా మనం ఏముంది మన రియాలిటీలో అని అర్థం చేసుకుంటాం. అదొక ప్రపంచం, ఇదొక ప్రపంచం. సో నిద్ర లేచినప్పుడే నువ్వు నీ ఇంకో ప్రపంచంలోకి అడుగు పెడుతున్నావు. నిద్రపోతున్నంత వరకు ఒక ప్రపంచంలో ఉంటావు. అలాగే దృశ్య రూపంలో బాహ్య ప్రపంచంలో ఉన్నంత కాలము కూడా మన మనసు ఒక ప్రపంచంలో ఉంటుంది. దానిని విడిచిపెట్టాలి అంటే లేవాలి. ఆ స్వప్నంలో నుండి నిద్రలో నుండి లేవాలి. లేసినప్పుడే మనము ఇంకో ప్రపంచంలోకి అడుగు పెడతాము. సో అందుకని దృశ్య ప్రపంచంలో నుండి మనం మనసుని తొలగించగలుగుతాము, అప్పుడే మనము అంతర్ ప్రపంచంలోకి వెళ్ళగలుగుతాము. ఒక ప్రపంచంలో నుండి ఇంకో ప్రపంచంలోకి వెళ్ళాలంటే మనము మేలుకోవాలి. ఆ స్వప్నంలో నుండి మేలుకోవాలి. ఆ మేలుకోవడమే మేలుకవ ఎలా వస్తుంది అనంటే జ్ఞానం ద్వారానే వస్తుంది, వివేకం ద్వారా వస్తుంది, వైరాగ్యం ద్వారా వస్తుంది, భక్తి ద్వారా వస్తుంది. ఇవన్నీ కూడా వీటి ద్వారా ఇవన్నీ ఉన్నాయి అనంటే మనకు మేలుకోవడం అనేది, ఒక మేలుకువ వచ్చింది మనకి అనేది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆటోమేటిక్ గా అవే జరిగిపోతుంది అన్నమాట. మన అంతర్గతంలోకి వెళ్ళడము, అందులో ఉన్న ఆ పరమాత్మను అనుభూతి చెందడము, దాని ద్వారానే ఆ పరమానందాన్ని పొందడం, ఇవన్నీ ఆటోమేటిక్ గా జరిగిపోతాయి ఒకసారి మీ ప్రపంచం మారినప్పుడు. అదేంటి అనంటే దృశ్య ప్రపంచం నుండి బయటికి కనిపించే ప్రపంచం నుండి అంతర్గత ప్రపంచంలోకి వెళ్ళడమే దానికి మార్గము అనేది ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. సో ఒక ప్రపంచం నుండి ఇంకో ప్రపంచానికి మారడం అంటే మన మనసులో ఉన్న ఆ దుర్గుణాలని మరియు కల్మషాలని అన్నిటినీ తొలగించుకోవడమే. ఇప్పుడు మనం దృశ్య ప్రపంచంలో దానికి దీనికి సంబంధం ఏంటి అనంటే మన మనసులో ఉండే అన్ని కూడా రాగద్వేషాలు కానీ కల్మషాలు కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? దృశ్య ప్రపంచంలో నుండే మనకు వస్తున్నాయి. సో మరి వాటిని తొలగించాలంటే మన ప్రపంచం మార్చుకోవాలి కదా. మన ప్రపంచం మార్చుకున్నప్పుడే అవి తొలగిపోతుంటాయి. అవి తొలగినప్పుడు ఆటోమేటిక్ గా మనము అంతర్ ప్రపంచంలోకి వెళ్ళగలుగుతాము అనేది ఈ శ్లోకం యొక్క అంతరార్థం. సో మరి ఇలా ప్రపంచం మారినప్పుడు మన అంతర్ ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అనేది చెప్పేదే నెక్స్ట్ శ్లోకం. జ్ఞానయోగంలోని 29వ శ్లోకం. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. యోగయుక్తాత్మ యోగముతో కూడుకొని నా మనసు గలవాడు, సర్వత్ర సమస్త
చరాచర ప్రాణుల యందును కూడా సమదర్శిన సమదృష్టి కలవాడై ఆత్మానం తనను సర్వభూతస్థముగా సమస్త ప్రాణకోటి యందు నివసించే ఆత్మగా తను దర్శించగలుగుతాడు. ఈక్షతి అంటే చూడగలుగుతాడు అనేది ఈ శ్లోకం యొక్క భావము. సో ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఈ శ్లోకంలో చెప్తారు అని అనుకున్నాం కదా. ఇప్పుడు ఎప్పుడైతే మనం అంతర్ప్రపంచంలోకి వెళ్తామో, అంతర్ప్రపంచంలోకి వెళ్ళడం అంటే మన మనసు ఆత్మలో విలీనం అయిపోవడం. ఆత్మలో విలీనం అయిపోయినప్పుడు ఏంటి అని అంటే నేను ఆత్మ అనే అనుభూతి మనకి కలుగుతుంది. ఆ అనుభూతి కలిగినప్పుడు అసలు ఈ ఆత్మలోనే ఈ దృశ్య ప్రపంచం అనేది దాగి ఉంది. అంటే ఎలా చెప్పాలి దీన్ని మీకు, ఇప్పుడు మనము ఇందాక చెప్పుకున్నట్టు నిద్రిస్తున్నాము. నిద్రించినప్పుడు మనకి కళలు వస్తాయి. అది మెలుకున్నప్పుడు, అందులో నుండి మెలుకున్నప్పుడు మనకి ఇంకొక ప్రపంచంలోకి మనం అడుగు పెడతాం. కానీ రెండు కంబైండే కదా, ఒకదానికొకటి అంటి పెట్టుకుంటూ ఉంటాయి. అలాగే ఆత్మలో కూడా ఈ దృశ్య ప్రపంచం అంటు పెట్టుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఆత్మ ద్వారానే ఈ దృశ్య ప్రపంచం అంతా కూడా చెయ్యబడింది. సో మనం ఎప్పుడైతే అది రియలైజ్ అయిన క్షణము, ఓకే ఈ దృశ్య ప్రపంచంలో ప్రతి ఒక్క దానిలోనూ ఉన్నది కూడా అదే ఆత్మ అనేది మనము అర్థం చేసుకోగలుగుతాం అన్నమాట. మనలో ఏదైతే ఉందో ప్రతి ఒక్క ప్రాణిలోనూ కూడా అదే ఉంది అనేది మనము అర్థం చేసుకోగలుగుతాం. ఎప్పుడు అనంటే మన మనసు శూన్యమై ఎప్పుడైతే ఆత్మలో లీనమైపోయిందో అప్పుడు మనము సమదర్శిన, అన్నిటిలో ఉన్నది కూడా అదే ఆత్మ అని అర్థం చేసుకోగలుగుతాము. అలాగే మన లోపల ఏదైతే ఉందో అది సర్వ ప్రాణులలోనూ ఉంది. అలాగే సర్వ ప్రాణులలో కూడా మనము ఉన్నాము. ఎందుకంటే రెండిటికి డిఫరెన్స్ లేదు. అది ఆత్మనే, ఇది ఆత్మనే అనేది ఈ శ్లోకం యొక్క అంతరార్థం. దీనికి సిమిలర్ గా మనము ఇంతకు ముందు 2వ అధ్యాయంలో కూడా ఒక శ్లోకం చెప్పుకున్నాం. ఏంటి అది? ఏషా బ్రాహ్మి స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా శ్యామంత కాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్చతి. ఎప్పుడైతే మనము ఆ బ్రహ్మ స్థితిని పొందుతామో, బ్రహ్మస్థితి పొందడము అనంటే ఆత్మానుభూతిని పొంది సర్వ ప్రాణులలోనూ కూడా తనను చూడగలిగిన వాడు, అలాగే తనలోను సర్వ ప్రాణులను చూడగలిగిన వాడే బ్రహ్మస్థితిని పొందినవాడు. ఆ బ్రహ్మస్థితిని పొందిన వాడే బ్రహ్మానందాన్ని పొందగలుగుతాడు. సో ఇందాక మనం లక్ష్యం బ్రహ్మానందం అని చెప్పుకున్నాం. దానికి మార్గం మనసుని ఆత్మలో విలీనం చేయడము అని చెప్పుకున్నాము. ఆ మనసుని ఎలా విలీనం చేయాలో కూడా చెప్పుకున్నాం. ఆ మనసులో ఉన్నవి ఆ దుర్గుణాలు, దృశ్య ప్రపంచంలో ఉన్న గుణాలు, కొన్ని క్వాలిటీస్ ని, కొన్ని భావాలను తొలగించడం ద్వారా మనసుని ఆత్మలో లీనం చేయగలము అని చెప్పుకున్నాము. మరి ఆ లీనమైతే ఎలా ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. ఎలా ఉంటుంది అని చెప్పడమే అన్ని ప్రాణులలోనూ మనలో ఉన్న ఆత్మనే ఉంది అని మనము అనుకున్న స్థితియే ఆ మనసు ఆత్మలో లీనమైపోయిన స్థితి. అలాగే సమస్త ప్రాణులలో ఉన్నది కూడా మనమే అని అనుకున్న స్థితి. అందుకే కదా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేది నేను సర్వ ప్రాణులలోనూ ఉన్నాను అనేది. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆ స్థితికి, ఆ యోగి స్థితికి చేరుకున్నాడు కాబట్టి అన్నిటిలోనూ అందరిలోనూ తనను దర్శించగలుగుతున్నాడు. దీని సింపుల్ గా అర్థం చేసుకోవడానికి మనం ఇంతకు ముందు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాము. ఎవరైతే ప్రీవియస్ సెషన్స్ అటెండ్ అయ్యారో వారికి ఆ ఎగ్జాంపుల్ కూడా అర్థమవుతుంది. సో ఆ ఎగ్జాంపుల్ ఎవరు చెప్తారు? ఒక్క నిమిషం, ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ చెప్పుకున్నప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. అంటే సర్వ ప్రాణులు కూడా మనలోనే ఉన్నాయి
మనం సర్వప్రాణులలో ఉన్నాము అనే దానికి, అంటే దానిని కోరిలేట్ చేస్తూ మనము సృష్టి గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. పెన్సిల్ మ్యామ్. ఓకే, మన లోపల సెల్స్. గుడ్. దాన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావా? ఇప్పుడు మన సెల్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సెల్ లోపల స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? స్టూడెంట్స్ ఇది మీరే చెప్పాలి. మీకు ఆల్రెడీ ఇది వస్తుంది. మీకు సెల్ లోపల ఆర్గనైజేషన్ అనేది ఎలా ఉంటుంది? ఎంతమంది ఇక్కడ 6th above స్టూడెంట్స్ ఉన్నారు? మీకు వచ్చిందా సెల్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అనేది? అందులో ఏముంటాయి అనేది, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మీకు బయాలజీలో వస్తుంది, ప్లస్ కెమిస్ట్రీలో కూడా వస్తుంది. ఓకేనా? కెమిస్ట్రీలో మీకు ఏమొస్తుంది? ఒక సెల్ లోపల దాని కాన్స్టిట్యూయెంట్స్ ఏముంటాయి అని అంటే, న్యూక్లియస్ ఉంటుంది సెంటర్ లో, దాని చుట్టూ ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. ఈ సబ్జెక్ట్ మీకు వచ్చింటుంది కదా. సో మీకు అది కోరిలేట్ చేసినప్పుడు మీరు దాన్ని దేంతో కోరిలేట్ చేయగలుగుతారు సృష్టిలో? గుడ్. సన్ చుట్టూ ఎలాగైతే ప్లానెట్స్ తిరుగుతున్నాయో, అంటే ఒక పెద్ద విశ్వం యొక్క ఆర్గనైజేషన్ మీరు గనక గమనిస్తే ఎలా ఉంటుంది? సెంటర్ లో ఒక సన్ ఉంటుంది, దాని చుట్టూ ఎన్నో ప్లానెట్స్ ఉంటాయి. ఓకేనా? అదొక సోలార్ సిస్టమ్ లో ఉంటుంది. ఓకేనా? సోలార్ సిస్టమ్ లో ఇంతవరకు ఉంటుంది. సో అదే సిమిలర్ స్ట్రక్చర్ మన బాడీలోనూ కూడా ఉంది కదా. మన బాడీలో ఎన్నో ఆర్గాన్స్ ఉంటాయి. ఎన్నో ఆర్గాన్స్ ఇప్పుడు ఎన్నో గెలాక్సీస్ అనుకోవచ్చు. ఓకేనా? అలాంటి ఒక్క గెలాక్సీ తీసుకుంటే, మన గెలాక్సీ ఏంటి? మిల్కీవే గెలాక్సీ. మన గెలాక్సీ అంటే మన ఎర్త్ ఉండే గెలాక్సీ పేరేంటి? మిల్కీవే గెలాక్సీ. సో అలాంటి ఒక ఎన్నో ఆర్గాన్స్ మనం తీసుకుంటే, అందులో ఏదో ఒక ఆర్గాన్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ హార్ట్ తీసుకున్నాము. హార్ట్ లో మళ్ళీ ఎన్నో సెల్స్ తో మేడ్ అయి ఉంది. ఒక ఆర్గాన్ ఈస్ మేడప్ ఆఫ్ మల్టిపుల్ సెల్స్ అనేది నేర్చుకున్నారు కదా. సో ఆ హార్ట్ అనేవి మల్టిపుల్ సెల్స్ తో మేడ్ అయింది. సో ఇక్కడ సోలార్ సిస్టమ్ కూడా మల్టిపుల్ ప్లానెట్స్ తో మేడ్ అయింది కదా. అండ్ ఇప్పుడు ఆ సెల్లో ఇంకా నువ్వు ఇంటర్నల్ గా చూసుకుంటే ఏముంటుంది దానిలో ఆర్గనైజేషన్ అంటే, ఆ సెల్ లోపల కూడా నీకు ఒక న్యూక్లియస్ ఉంటుంది, దాని చుట్టూ ఎలక్ట్రాన్, ప్రోటాన్ ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. సో అలాగే ఇక్కడ కూడా మనం సన్నుని న్యూక్లియస్ గా అనుకుంటే, దాని చుట్టూ ఉండే ప్లానెట్స్ అన్ని కూడా ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అనుకుంటే, అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, సమస్త సృష్టి కూడా మన లోపల ఉంది అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కోరిలేట్ చేసి చెప్తున్నా. ఓకేనా? ఈ శ్లోకంలో చెప్పింది అదే కదా. మనము ఎప్పుడైతే మనసును ఆత్మలో లీనం చేయగలుగుతామో, సమస్త సృష్టి మనలోనే ఉంది, మనము సమస్త సృష్టిలో ఉన్నాము అని అర్థం చేసుకుంటాము అని చెప్తుంది ఈ శ్లోకం. సో మరి దానిని ఎలా మనము మనకు తెలిసిన నాలెడ్జ్ లో మనం ఎలా దాన్ని కోరిలేట్ చేసుకోవచ్చు? మనం సమస్త సృష్టిలో ఎలా ఉండగలుగుతాము అని అంటే, ఇప్పుడు ఆర్గనైజేషన్ చూసుకుంటే సిమిలర్ గా ఉంది కదా. సో మరి పాసిబిలిటీ ఉండొచ్చు కదా మనం సమస్త సృష్టిలోనూ ఉండడానికి. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ సమస్త సృష్టిలో ఉన్నాడు అని అంటే, అది మనం బిలీవ్ చేస్తున్నాం కదా. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఒక దేవుడు, ఆ విశ్వరూపంని చూపించాడు, అందరిలోనూ అన్నిటిలోనూ తనని చూపించాడు కదా అర్జునుడికి. మరి ఆ పాసిబిలిటీ మనకి కూడా ఉంది అని చెప్పడానికి మేబీ గాడ్ అలా క్రియేట్ చేశాడేమో. మన హ్యూమన్ ని కూడా, మన మానవులను కూడా అలా క్రియేట్ చేశాడేమో, జీవులను కూడా అలా క్రియేట్ చేశాడేమో. సో అదొక నమ్మకంని కుదిరించడానికి నేను ఈ ఎగ్జాంపుల్ ని కోరిలేట్ చేస్తున్నాను అన్నమాట. సో సమస్త సృష్టి కూడా మన లోపలనే ఉంది. అలాగే సమస్త సృష్టిలోనూ మనము ఉన్నాము అని చెప్పడానికి ఒక నిదర్శనం అన్నమాట ఇది. హ్యూమన్ గాడ్ ఎలా అయితే హ్యూమన్ ని క్రియేట్ చేశాడో, అదే ఒక నిదర్శనం మనకి. ఓకే, సో అది ఈ శ్లోకం ద్వారా మనము అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇదంతా కూడా మనకి
సాధన ద్వారా మనకి సాధ్యమవుతుంది. దీనిని మనము అనుభూతి చెందడం. అది ఏం సాధన? ధ్యాన యోగ సాధన ఎప్పుడైతే మనము చేస్తుంటామో ఇవన్నీ కూడా మనం మెల్లిగా దానిని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. ఎవరి సాధన ద్వారా ఎంత చేస్తే అంత అనుభూతి ద్వారా వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అనుభవమే అసలైన జ్ఞానం. మనం ఇప్పుడు ఎంత మాట్లాడుకున్నా ఎవరు స్వ అనుభూతితో వాళ్ళు తెలుసుకున్నదే అసలైన జ్ఞానంగా మారుతుంది. ఓకే, సో ఇది ఈరోజు శ్లోకాలు. మళ్ళీ రేపు మనము నెక్స్ట్ శ్లోకాలతో మనము ఈ జర్నీని అనేది కొనసాగిద్దాము. అంతవరకు కూడా సెలవు. అందరికీ జై శ్రీకృష్ణ.